స్టేషన్ లోనే దమ్ము కొడుతున్నావా? దీనికోసమే వెయిట్ చేస్తున్నాను రా. మీరేంటి నిలబడున్నారు? అటు వెళ్ళి కూర్చోండి. చెప్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి కూర్చుందాం పద. నువ్వు వెళ్ళు. రే లాకప్లో పెట్టేశారే అని ఫీల్ అవుతున్నావా? కళాకారులకి జైల్లోనే రా స్క్రిప్ట్ గొప్పగా వస్తుంది. ఏంట్రా బయటికి వెళ్ళేటప్పుడు విజయంతో వెళదాం. సరే సరే. ఏంట్రా ఓ 4 రోజులు లోపలే ఉండి రెస్ట్ తీసుకొని గెత్తుగా వెళ్ళొచ్చా? ఓకేవా? సత్రమా పోరా బయటికి. ఓకే ఓకే. చెప్పరా బావా, లోపలే ఉన్నాను. ఇక్కడ ఎవడూ పట్టించుకోవడం లేదు బావా. వీడికి ఏదో ఉందనుకుంటా. లోపలికి ఎలా వెళ్తానో చూడు బావా. నీకు తెలుసా, జైళ్ళు ఇప్పుడు మునుపటిలా లేవు బావా. వారానికి ఒక రోజు చికెను చేపల పులుసు పెడుతున్నారంట. నెలకొకసారి మటన్ కూర పెడుతున్నారంట. అది కూడా ఎలా, బాగా పెప్పర్ దట్టించి బాగా ఫ్రై చేసి పెడుతున్నారట. 10 పైసలు ఖర్చు అనేది లేకుండా ఒంటిని బాగా పట్టించడానికి ఈ జైలేరా కరెక్ట్ ప్లేసు? నేనేమన్నా కథ చెప్తున్నానా? ఎదవా పెట్రా ఫోను. ఓకే ఓకే ఓకే. పట్టు చీర కట్టుకుంది, పరువాలు పొంగుతున్నాయి, కట్టుబొట్లు చక్కగున్నాయే, నీ ప్రేమ వలలో పడేశావే. బా బుజ్జి బొల్లే బాగుంది. లేపుకొచ్చావా? రేయ్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు. నీ గుడ్లు పీకి పారేస్తాను. కరెక్ట్గా పిచ్చోడ్లానే ఉన్నాడు. ఏంది? నువ్వు కూర్చోవయ్యా, ఇక ఈడు మాట్లాడ్డావు. రేయ్ 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 సార్, ఇంకెప్పుడు మాట్లాడు సార్. ఏమంటున్నావయ్యా? చచ్చినట్టున్నాడు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు? ఎప్పుడు ఏం చేస్తాము? ఆడు మనల్ని కొట్టడానికి వచ్చాడు, ఆడిని మనం ఎన్కౌంటర్ చేస్తాం. అలాగే రాసుకో. తీయండి సార్ తుపాకీ. తుపాకీ అక్కడికే వస్తున్నాను. ఏంటో చెప్పండి. అమ్మాయి కేసు విషయం మాట్లాడాలి. అదిగో ఆ సార్ని కలవండి. హలో నమస్తే సార్. నమస్కారం. అవును, మీరు వావు స్ట్రీట్లోనే ఉన్నారు? మీరు కూడా మీ అన్న పిల్లలకి అద్దెకు ఇల్లు కావాలన్నారు కదా? గుర్తుపెట్టుకున్నారే. నమస్కారం అయ్యా. అవునమ్మా, మీరు ఆయన్ని కలవండి. సరేనయ్యా. నమస్తే సార్. నమస్కారం.
నా కూతురి కేసు గురించి మాట్లాడాలి. ఎస్ఐ రమ్మను. అయ్యా నా కూతురు చాలా అమాయకురాలయ్యా. ఆ పోకిరి వేదవులు నా కూతుర్ని మోసం చేశారు. మీరే సహాయం చేయాలయ్యా. సార్ ఆ? సార్ లోపలికి రమ్మన్నారు. వెయిట్ చేయండి, వస్తాను. సార్, రేపేం రోజో తెలుసు కదా? తెలుసు సార్. మసీదుని పడగొట్టిన రోజు సార్. సెక్యూరిటీ టైట్ చేయండి. ఓకే సార్. సందేహం వస్తే ఎవరినైనా అరెస్ట్ చేయండి. ఏంటండి మీరు నా కూతురు జీవితం పాడైందని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎవరు రెస్పాండే కావడం లేదు. ఇది చాలా అన్యాయం. హలో, అయ్యగారు లోపల అంటే మీరు అరుస్తున్నారండి. సైలెంట్ గా ఉండరా? అసలు సమస్య అంటే చెప్పండి. సార్ నా కూతురు ఎవరి చేతిలోనే మోసపోయింది సార్. అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు సార్. ఏంటమ్మా ఆయన చెప్పేది నిజమా? అవును సార్. ఆడెవడో చెప్పావంటే ఆడిని 4 వేసి నీకు పెళ్లి చేస్తాను. సార్ మా ఇంటి మేడ పైన 3 బ్యాచిలర్స్ కు అద్దెకిచ్చాను సార్. వాళ్లే ఏదో చేసుంటారు సార్. ఏమండే, నేనే మా అన్నయ్య కొడుకులకి ఇల్లు కావాలని అడిగాను. బ్యాచిలర్ కుర్రోళ్ళకి ఇవ్వనని చెప్పారు. మరి వాళ్ళకి ఎలాగిచ్చారు? ఏంటయ్యా ఆయన చెప్పేది నిజమా? అవును సార్, నిజమే సార్. మరి ఎందుకు ఇచ్చారు? ఏదో కంప్యూటర్ కంపెనీలో పనిచేస్తున్నామన్నారు. 3,000 రూపాయలు కాకుండా 15,000 రూపాయలు ఇస్తామని ఆశ చూపించారు సార్. జీవితంలో కష్టపడి ముందుకు రావాలని చెప్పి ఇల్లు అడగటానికి వస్తే వాడికంతా ఇల్లు ఇవ్వరు. ఎందుకంటే ఇంట్లో వయసు పిల్ల ఉందని చెప్పి వాడిని పంపించేస్తారు. ఎవడైనా అద్దె ఎక్కువగా ఇస్తానని చెప్పి వచ్చి కూర్చుంటే వాడికి ఇల్లు ఇచ్చేసి ఇలా మోసపోయి ఇక్కడికి వస్తారు. ఏం లోకరా బాబు. నాతో చెప్పారు కదా, నేను చూసుకుంటానులే. సరే, ఆ అబ్బాయి పేరేంటి? సుందర్, రాము, శివ సార్. ఏంటమ్మా 3 పేర్లు చెప్తున్నావు? ముగ్గురా? ఆహా, అందులో ఒకరే సార్. ఆ ముగ్గురులో ఒకడంటున్నావు. ఆ ఒకటి పేరు చెప్పు. అదే సార్ తెలియట్లేదు. పిచ్చా నీకు? అసలు ఏం జరిగిందో చెప్పు. ఒకరోజు రాత్రి మేడ మీద బట్టలు తీయడానికి వెళ్ళానా, సడన్ గా కరెంట్ కట్ అయిపోయింది. అప్పుడు ఏమైంది? కరెంట్ వచ్చింది. ఆ గ్యాప్ లోనే సార్ ఏదో జరిగింది. చెయ్యి నువ్వు ఏడవక. వినడానికే దరిద్రంగా ఉంది. ఇది జరిగి ఎన్నాళ్ళైంది? 3 నెలలు అవుతుంది సార్. 3 నెలలుగా ఏం పీకారు? ఇప్పుడే సార్ 3 నెలలు గర్భమని మాకే తెలిసింది. మీరే కనిపెట్టి తీసుకురావాలయ్యా. ఎక్కువ అద్దిస్తారని చెప్పి ఇల్లు అద్దెకిచ్చారు కదా. ఇప్పుడు మీ అమ్మాయి జీవితం పోయింది కదా. ఇప్పుడు ఆ డబ్బు వచ్చి మీ అమ్మాయి జీవితం తిరిగిస్తుందా? ఇలా చూడమ్మా, కష్టపడేవాడు లవ్ చేస్తుంటే నీ అమ్మాయిని తీసుకెళ్లేవాడు, ఇలా వదిలేసి వెళ్ళేవాడు కాదు. వాడు నీ శరీరాన్ని లైక్ చేశాడు, నిన్ను కాదు. అర్థమైందా? ఎలాగైనా కనిపెట్టి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయండియా. మిమ్మల్ని నమ్ముకున్నాం. ఏటుగారు, వీళ్ళింటికి ఒక పీసీని పంపించి అక్కడ ఏం జరిగిందో కొంచెం కనుక్కోండి. అలాగే చేస్తా. సార్ నమస్కారం సార్. ఉన్నారు సార్. ఏంటి మీరు వచ్చారు? సార్ తంగరాజు డ్యూటీ నేను చూస్తున్నాను. ఆయనకేదో ముఖ్యమైన పని ఉందట. నా డ్యూటీ ఆయన చూస్తానని చెప్పారు సార్. సర్లే, మీలో మీరు ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోండి. రాత్రికి మాత్రం టైట్ గా సెక్యూరిటీని ఫిక్స్ చేయండి. షూర్ సార్. మన సరౌండింగ్ లో ఎటువంటి అసంభావితం జరగకూడదు. షూర్ సార్, అండర్స్టూడ్ సార్. తంగరాజు గారు చెప్పిన డైవర్స్ కేసు ఏది? ఇలారా సార్. మీ సమస్య ఏంటి? సార్ నాకు వీడి దగ్గర నుంచి డైవర్స్ కావాలి. డైవర్సా? అంత కోర్టుకు కదా వెళ్ళాలి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? లాయర్ గారు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకురమ్మన్నారు సార్. రూల్స్ అనే కరెక్ట్గా చెప్పండి. వాడి పని వాడు చూసుకుంటున్నాడు. సార్ వచ్చినప్పుడు కూడా కొట్టాడు. చూడండి సార్ ఎంత పెద్ద గాయమో. ఎంత పెద్ద గాయం? మీకు పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? 5 సంవత్సరాలు అయింది సార్. పిల్లలు గిల్లలు ఎవరైనా ఉన్నారా? అలాంటి శుభకార్యం ఇంకా జరగలేదు సార్. సార్ నైట్ అంతా పని చేసి ఉదయం పిల్లలు కావాలని చెప్పి గుడి తిరుగుతాను సార్. కానీ వీడు ఒక్కరోజు నైట్ డ్యూటీ చేసి గుడికి రమ్మంటే రావట్లేదు సార్. సార్ నేను నైట్ డ్యూటీ చేయలేను సార్. చేస్తే నిద్ర వస్తుంది నాకు. సరే సరేగానే నీ డ్యూటీ టైం ఏంటి? సార్ నాకు పగలు డ్యూటీ సార్. పొద్దున్న 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వచ్చేస్తాను. నీకో? నాకు నైట్ డ్యూటీ సార్. సాయంత్రం 6 గంటలకు వెళ్ళి ఉదయం 8 గంటలకు వస్తాను సార్. అయితే ఇద్దరు కలిసి మాత్రం ఇంట్లో ఉండరు అంతేనా? అవును సార్. మరైతే పిల్లలు ఎలా పుడతారు? రే, ఒకటి తనకు తగ్గట్టు నీ డ్యూటీ టైం నువ్వు మార్చుకో.
అలా కాకపోతే వాడికి తగ్గట్టుగా నీ డ్యూటీ టైం నువ్వు మార్చుకోమా. నేను మార్చుకోను సార్, కావాలంటే అతన్ని మార్చమనండి. సార్ నేను మార్చుకోలేను సార్, దాన్నే మార్చుకోమని చెప్పండి. ఇతన్ని మార్చుకోమనండి నేను సార్. మార్చుకోలేను, తన్నే మార్చుకోమనండి. మార్చుకో. నువ్వు మార్చుకో. నా వల్ల కుదరదు. నేను మార్చుకోను, నువ్వు నువ్వు మార్చుకో. నేను నా మార్చుకోను, వల్ల నువ్వే మార్చుకో. నువ్వు నా మార్చుకో. వల్ల కాదు, నువ్వే మార్చుకో. నువ్వే నా వల్ల మార్చుకో. కాదు, నువ్వే మార్చుకో. నేను అంత చూడండి సార్, తన్నే మార్చుకోమని చెప్పండి. నువ్వే మార్చుకో. కుదరదు, నువ్వే మార్చుకో. నా వల్ల కాదు. ఆపండి. హెడ్ అయ్యా ఇదేం వర్కౌట్ అవుతున్నాడు అనిపించట్లేదు. ఎఫ్ఐఆర్ వేసి పంపించండి. సరేనండి. వెళ్ళండి, వెళ్ళు. ఏం కేసు ఇది? సార్ పారిపోయి వచ్చిన కేసు సార్. ఎన్ని కేసులా? ముందు పంపించండి. సరే సార్, ఓకే. ఏయ్ సార్, ఇద్దరు రండి. చెప్పండి సార్. పేరేంటి? కృష్ణమూర్తి. నేను కాదు సార్. కృష్ణమూర్తి. నమస్కారం. బాగున్నారా అన్నగారు? నాకంటే వయసులో తక్కువే, తమ్ముడు అయినా కూడా అన్నగారు. నాకెవరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకు డల్గా ఉన్నారు? పోలీస్ అంటే ఎలా ఉండాలో తెలుసా? చెప్తాను. పరశురాంలో చిరంజీవి, గిరఫ్తార్లో రజనీ, నా తమ్ముడు సింగం సూర్య. చూసారా? చూసుంటారు. అన్నగారు, నేను కూడా పోలీస్ కుటుంబానికి చెందినవాడినే. ఇది నాకు బోర్ కొట్టేసింది. వస్తున్నాడు లాయల్ ఆఫ్ లెజెండ్, మై సన్. నాకెవరికి డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా? ఓయ్, ఏంటయ్యా పెద్దది గారిని రావయ్యా పోవయ్యా అంటున్నా? నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు పిలవగానే వచ్చేస్తారా? సరే సరే ఆగు, మేము మాట్లాడడం పూర్తయ్యాక టైం ఉంటే వస్తా. వీళ్ళెవరో? మీరిద్దరూ లవ్వర్సా? ఏంటో చూపు. లవ్వర్స్ అయితే బీచ్కో పార్కో వెళ్ళొచ్చు కదా, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? ఓహో, పోలీస్ సంరక్షణలో లవ్వా? అన్నగారు, మీరు ప్రేమకి కాపలానా? ఇప్పుడు వెళతావా లేదా? నేను ప్రశాంతంగా మాట్లాడుతుంటే మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? ఏంటన్నగారు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? లేదు కదా, కరెక్టా? ఈ కృష్ణమూర్తికి ఎవరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. సరే పోరా. మీరు చెప్పినట్టు నేను చేస్తాను. అన్నగారు, మీకోసమే వెళ్తున్నాను. చెప్పండి. అది సార్, ఒక్క నిమిషం. నేనెవరిని డిస్టర్బ్ చేయను. గాంధీనగర్కి ఎలా వెళ్ళాలి? రేయ్, బస్సులో వెళ్ళు, ఆటోలో వెళ్ళు, సైకిల్లో వెళ్ళు, లేకపోతే నడిచెళ్ళు. ఇప్పుడు పారిపోరా. ఆడ పోలీస్ కోపంగా చూస్తున్నారు. నేను వస్తాను. కిట్టమూర్తి బయలుదేరుతున్నాడు. అమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. సార్ అదేంటి? ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. బండికి ఎక్కడ ఉంది? బండి ఎక్కడ ఉంది? ఏమయ్యా, ఎక్కడ లేవా అక్కడే చూసుకో. కొంపదీసి మందు కొట్టుంటాడా? ఎంత టెన్షన్ అవుతున్నాడు? అయ్యి ఉంటుంది. నువ్వు చెప్పు. సార్ బండి స్టార్ట్ అవ్వడం లేదా? వచ్చి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఏంటయ్యా, ఏం చేస్తున్నావు ఇక్కడ? బండి స్టార్ట్ అవడం లేదు. నీ బండి లోపల ఉందయ్యా. నా బండి లోపల ఉందా? అవును. మరి ఇది ఎవరి బండి? ఎస్ఐ బండి అయ్యా. నా బండి అనుకున్నాను సార్. అంత గట్టిగా నన్ను తోయకండి. ఏంటన్నగారు, బైక్ లోపల వదిలేసి బయట ఎతికితే ఎలా దొరుకుద్ది? నేను తెలియకుండా వెతుకుంటే మీరైనా చెప్పాలి కదా. నాకంటే మీరు పెద్ద ఎర్రేదోలా ఉన్నారే. స్టేషన్కి వచ్చి ఏమయ్యా వేలో వీడి చేసి బయటపడాయి. అయ్యా అయ్యా, నువ్వు చెప్పవయ్యా. సార్, మేమేం తప్పు చేయలేదు సార్. మేమిద్దరం ఏంటయ్యా? నా నాయకుడు ఏం తప్పు చేశాడయ్యా? ఎవర్రా? జీవితంలో ఒకే ఒక అబద్ధం ఆడాడు.
నమితకి మూడో భర్త అని చెప్పాడు. దానికే అరెస్ట్ చేశారు కదయ్యా. నేను తట్టుకోలేను. ఈ శరీరం మట్టిలోకి, నా ప్రాణం నా నాయకుడికి. నన్ను ఆపకండి, నేను పెట్రోల్ పోసుకుంటా. నేను పోసుకుంటాను. నన్ను ఆపకండి, నన్ను ఆపకండి, ఆపకండి. అయ్యో కొట్టకండి, అయ్యో కొట్టకండి, కొట్టకండి. అమ్మో అమ్మో వరిచిలేకపోతున్నాను. అమ్మా అయ్యో అమ్మో. అయ్యో పెట్రోల్ కూడా ఎలగట్లేదు అన్నా. నా నాయకుడు ఇలాగంటారా? అయ్యో పెట్రోల్. అయ్యో అమ్మో నన్ను కొట్టకండి. నన్ను కాపాడుతాడు. అయ్యో అయ్యో నన్ను నన్ను లోపల పడేశారు కదా. వస్తాడ్రా మా నాయకుడు, ఇప్పుడు వస్తాడ్రా. ఈడు పెద్ద మెంటలోళ్ళగా ఉన్నాడు. మీ ఇద్దరిని ఎంక్వైరీ చేయడమే కుదరట్లేదు. వాణి ఓసారి డ్రామా. వస్తున్నాను సార్. ఇద్దరిని విడివిడిగా ఎంక్వైరీ చేస్తేనే కరెక్ట్ గా ఉంటుంది. ఎస్ సార్. అమ్మా ఈ అమ్మాయిని సపరేట్ గా తీసుకెళ్లి డీటెయిల్స్ ఏంటో కనుక్కో. వెళ్ళు ఆవిడతో వెళ్ళు. రామ్మా. తమ్ముడు నువ్వు నాతో రా. సరే సార్. రావయ్యా. హెడ్ లోపలికి రండి. వస్తున్నా. చెప్పు నీ పేరేంటి? కావ్య. వయసు 23. సరే మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తావా? కుదరదు మేడం. మీరందరూ మీ తల్లిదండ్రుల గురించి అసలు ఆలోచించరా? సార్ నేనెందుకు సార్ వాళ్ళ గురించి ఆలోచించాలి? నా గురించి వాళ్ళు అసలు పట్టించుకున్నారా? అలాంటప్పుడు నేనెందుకు వాళ్ళని పట్టించుకోవాలి? సో ఏదేవైనా నా నిర్ణయంలో మార్పు లేదు సార్. ఇదే నీ నిర్ణయమా? అవును మేడం. వీళ్ళమ్మా నాన్నకి ఇన్ఫార్మ్ చేయండి హెడ్. సరే సార్. సరే ఈ అమ్మాయి అడ్రస్ తీసుకో. ఓకే మేడం. వాళ్ళ ఇంటికి ఇన్ఫార్మ్ చేసేయ్. ఏంటమ్మా? ఆ అమ్మాయి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఓకే ఓకే. రావయ్యా హెడ్. ఏంటి ఇంత లేట్? చిన్న ఇంట్లోంచి వస్తారా పెద్ద ఇంట్లోంచా? సరే సార్ ఈ డీటెయిల్స్ ఇచ్చి ఈ పారిపోయి వచ్చిన కేసు ఒకటి ఉంది. వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేయమని చెప్పారు. అదేంటో చూసి చేసేవయ్యా. సరే నేను బయలుదేరుతున్నా. దానికి సంబంధించిన కరెక్ట్ గా చూసి ఫోన్ చేయి. నేను చూసుకుంటాను. 2 నెంబర్లు ఉన్నాయి. ఏ నెంబర్కి చేయాలో తెలియట్లేదా? వివరంగా చెప్పకుండా వెళ్ళిపోయాడు బండాడు. నా ప్రాణం తీస్తున్నాడు రా బాబు. హలో ఎవరు? కార్తీక్ నానా? ఇది గణేశాల నానా? రాంగ్ కాల్ అని చెప్పడం తెలీదా? పెట్రా ఫోన్. దొంగ చేస్తున్నాడా? తెల్లారంగానే అమ్మాయి కనపడతలేదని చెప్పి నేను తలెత్తుకోలేకపోయాను కదనా. ఎంత పెద్ద అవమానం. కాస్త ఓపిక పట్టు. మన అమ్మాయి గురించి మనకు తెలుసు కదా, ఎలాగైనా వచ్చేస్తుంది. హలో హలో కావ్య నాన్న దండపాణియా? అవును. నేను విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను రా. సరే నీ కూతురు ఇక్కడే ఉందయా? ఏంటి? ఏంటయా వెంటనే బయలుదేరి రావయ్యా. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారంట. అక్కడికి వెళ్ళిన వెంటనే వాడు కాళ్ళు చేతులు తీసేయాలి. ముందెళ్ళి మన అమ్మాయిని తీసుకొద్దాం. ఆ తర్వాత వాడిని నరకడం గురించి ఆలోచిద్దాం. తర్వాత నరికితే పోలీసులు పట్టుకోరా? చూడు తమ్ముడు, ఇలాంటప్పుడే శాంతంగా ఉండాలి, ఆవేశపడకూడదు. చెన్నైలో ఉంది సార్, మేము వెంటనే వెళ్తున్నాం.
హలో అన్నా ఎక్కడున్నారు ఏంటని సమాచారం తెలిసిందా? విజయవాడలో. అక్కడ ఏ ఏరియా అన్నా? 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోరా. ఇది చాలన్నా. చాలదురా, చాలదు. వాడిని స్టేషన్ లోనే ముక్కలు నరికేసి అక్కడే పాతేయాలరా. అన్నా నేనుండగా నీకెందుకన్నా కంగారు? వాడి ఫోటో ఒక్కటి నాకు ఫార్వర్డ్ చేయన్నా, మిగతాదంతా నేను చూసుకుంటాను. వాడిని ముక్కలుగా నరికేస్తా. అది పెద్ద సమస్య కాదురా, 5 నిమిషాల్లో నీకు ఫోటో వస్తుంది. పంపన్నా. ఇదిగో నేను కూడా వచ్చేస్తున్నా. వీలైతే నువ్వు లేపో, లేకపోతే నేను వచ్చి లేపుతాను. వాళ్ళ సంగతి తేలుద్దాం పదండి. రే అలా చూడండి రా. ఎలవయా అన్నా పవర్ కట్ అయింది, ఇప్పుడు ఏం చేద్దాం? రండ్రా టీ తాగొచ్చి చూద్దాం. అయితే మీరు కూడా టీ తాగిరండి. రే నువ్వు అటువైపు చూడు. సరేనా? నువ్వు ఇటువైపు. సరేనా? అలాగేనా? తమ్ముడు తమ్ముడు ఏంటి? లాస్ట్ వచ్చే నంబర్ ఏదో చూసివ్వు. ఎందుకు? నీకు ఆపరేట్ చేయడం రాదా? టచ్ ఫోను నాకు తెలీదు. మిస్ కాల్ లాస్ట్ నంబరా? కాదు ఆఖరి నంబరు. ఇదిగా థ్యాంక్స్ అన్నా. మీరు చెప్పిన చోటుకు వచ్చాం. కేకే నగర్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాం. ఎవరు లేరన్నా? నువ్వు వాటి చూడరా. కేకే నగర్ లో ఉన్నారా? కేకే నగర్ కదా. సరిగ్గా కాస్త జాగ్రత్తగా చూడు. సరేనా? రే బాగా చూడండి. అన్నా మన అన్న ఇక్కడ కూడా లేడు. రే అడు చూడరా. ఇక్కడ ఎవరు లేరన్నా. అన్న ఇక్కడ కూడా లేడన్నా. ఎక్కడున్నారా? కేకే నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాము. బయట మాదాగుడి ఉందా? మాదాగుడా? అవును మాదాగుడి ఉందా? లెఫ్ట్ లో తిరిగేటప్పుడు ఒక గ్రౌండ్ కనిపించిందా? గ్రౌండ్. రే గ్రౌండ్ ఉందారా? అవును ఉందన్నా. అన్నా తమ్ముడు చూశాడు, గ్రౌండ్ ఉందట. పోలీస్ స్టేషన్ ఉందా? ఆ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. తిరుచిలో కేకే నగర్ కామరాజేశాలయలో ఉన్న పోలీస్ స్టేషన్ అంటే ఎవరికైనా తెలుసు, కానీ నీకెందుకు తెలియట్లేదు? తిరుచినా? అరే ఈ విషయం తెలుసుకోకుండా చెన్నైలో ఉండే కేకే నగర్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నామన్నా. తెలివి లేని చచ్చు దద్దమ్మలారా, వెంటనే తిరుచికి రండి. అలాగన్నా? రే అన్న తిరుచిలో ఉన్నారు, పోదండ్రా తిరుచికి వెళ్దాం. ఇక్కడున్న వంటవునికిను అక్కడున్న వంటవునికిను తేడా తెలియకుండా వెళ్తున్నాడు. ఈ రౌడీ నాగొడుకులకి బుద్ధి లేదనేది తెలిసిపోయింది. రౌడీలకి బుర్రెందుకు? నువ్వు ఆ కేసే కదరా. మీకుందా? రే అక్కడ నిలబడింది ఎవరా? రే నువ్వెవరో చెప్పరా? ఎవర్రా నువ్వా? ఎరా నీతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదరా, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావా? తిరగరా. నువ్వా? నేనేనండి సార్.
నన్ను తప్పితే ఈ స్టేషన్ కి వాంటడిగా ఎవడొస్తాడండి? పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్ గానే వస్తుంది. నేను చెప్పాను కదా నా నాయకుడు ఒంటరిగా వస్తాడని. సింహం కదా ఎక్కి తొక్కేస్తాను రా నా కొడక. చచ్చేలాగా ఉన్న కోడి కూడా ఒంటరిగానే ఉంటుందిరా. ఏసీ వచ్చే టైం అయింది, బయటికి పోరా. సార్ ఏసీ రానండి సార్, వేడిగా ఉన్నాం కదా, కూలింగ్ అయిపోతుంది. అవును, మీరెందుకు హీట్ అవుతున్నారు? రే నేను ఏ ఏసీ గురించి చెప్తున్నాను, నువ్వు ఏ ఏసీ గురించి చెప్తున్నావు? అసిస్టెంట్ కమిషనర్ గురించి చెప్తున్నా. రానండి, ఇక్కడికి వచ్చి మనకి చూడనియండి సార్. చూడండి, ఆ ఏసీ వచ్చినా ఆ దేవుడే వచ్చినా నేనున్నానయ్యా. నా నాయకుడు వర్ధిల్లాలి, నా నాయకుడు వర్ధిల్లాలి. సరే కదా, నా స్టెట్లకు నా మీద గౌరవం ఏంటో. రే ఒకటే కదా, 9 మంది అవుతారు, 9 కోటి అవుతుంది. 1 కోటి ఎన్నో కోట్లు అవుతుంది. అతి త్వరలో నేను కూడా సీఎం అయిపోతానుగా. అసిస్టెంట్ అవును, ఇంతకు ముందు నేను చూడలేదు కదరా. నేను కూడా అయ్యా. నీ అబ్బాయి తెలియనోడు నిప్పట్టించుకుందాం అనుకున్నావు. ఇలాంటి పనులు చేసేవాడికి ఎవరికి రా నాయకుడు తెలుసు? అయ్యా ఏ పార్టీలో ఉన్నారా? పార్టీయా? ఇంకా ప్రారంభించలేదురా. ఇంతవరకు ఏ పార్టీ నాయకుడు నన్ను శిష్యుడిగా తీసుకోలేదు. నాకు కొత్త నాయకుడు దొరికాడు. ఇక నాకు ఏ సమస్య లేదు, అన్నిటినీ నా నాయకుడు చూసుకుంటాడు. మర్యాదగా బయటికి పో. అందరికీ నమస్కారం, నేను బయలుదేరుతాను. అందరూ నన్ను పంపించండి. కొట్టానంటే నువ్వేమన్నా యుద్ధానికి వెళ్తున్నావురా? హారతి ఇవ్వడానికి. నేను ప్రారంభించిపోయే పార్టీలో నువ్వే కోపాసే. ఎందుకు కోపడుతున్నావన్నా? ఆయన అన్నదానికి నీకు మీనింగ్ తెలీదా? అరే కోపాస్ అంటే నీకు తెలీదా? అప్పుడు నాకు తెలీదు. అలాగైతే నేను ప్రారంభించిపోయే పార్టీలో నువ్వే కోపాసే. నువ్వు బయటకు పోతావా లేదా? నేను వెళుతున్నాను. నువ్వు వెళ్ళానా, నాకే సమస్య లేదు. అదే నువ్వు ఉన్నావు కదా, ఇంకో 3 రోజుల్లో వీళ్ళందరినీ మన పార్టీలోకి జాయిన్ చేసేస్తా. ఈ ఏటుగారిని కూడా. ఈ నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడో చూసావా? ఇంకా 3 రోజులు. ఈ 3 రోజుల లోపల నా కార్యకర్తలు ఎలా బయటికి తీసుకొస్తారు? అవును, వాళ్ళు బయటకు వస్తారా, నువ్వు లోపలికి వస్తావు. రే పోరా ముందా. నమస్కారం. మా నాయకుడు వర్ధిల్లాలి, బంగారు నాయకుడు వర్ధిల్లాలి, బంగారు నాయకుడు వర్ధిల్లాలి. ఎవరయ్యా వాడు? స్టేషన్ ముందు తగలబెట్టడానికి ప్రయత్నించాడు సార్. ఇలాంటి వాళ్ళు చస్తే చస్తారు వదిలేదు కానీ ఎందుకు కాపాడారు? ఇలాంటి వాళ్ళని లాకప్లో పెట్టి టైంకి భోజనం, కాపలాకి పోలీసులు. పోలీసులు అంటే పోయా. చిలక సూపర్గా ఉంది. ఏమయ్యా హెడ్? సార్ ఎవరయ్యా వీళ్ళు? లేచిపోయి వచ్చిన కేసు సార్. లేచిపోయిన కేసా? సూపర్గా ఉంది సార్. ఈ అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చింది తంగరాజు గారే. ఆయనకి మీకు పడదు కదా, అయినా నేను చెప్పేశాను, ఇక మీ ఇష్టం చూసుకోండి. తెలుసయ్యా, వదిలే. సంతోషంగా ఉండనివారు కదా. ఏ చిట్టి, నీ పేరేంటి? చెప్పవా? సిగ్గుగా ఉందా? అడుగుతున్నాను కదా, నోరు తెరవా? ఏంటి అయిపోయిందా? సార్, ఒక అమ్మాయితో ఎలా మర్యాదతో మాట్లాడాలో మీకు తెలీదా? అరే కోపం వస్తుంది. తగ్గు లేదా ఏంటయ్యా? రంగరాజు గారి బండి వచ్చింది. సార్, మల్లారి కచేరీ చేస్తుంటే మమ్మల్ని అందరినీ ఎందుకు తీసుకొచ్చారు సార్? ఈ పల్లారి మల్లారి అంతా నాకు తెలీదు. ముందు అందరు లోపలికి రండి.
కళ్యాణ మండపంలో విశాలంగా ఉందే, బాగా పడుకొని నిద్రపోవచ్చు అన్నమాట. వెళ్ళ మూల కూర్చో. వచ్చేసా సార్ మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? నైట్ డ్యూటీకి మనుషులు లేరు, అందుకు తీసుకొచ్చాను. మాకు వేరే పని లేదా? సార్ 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 పొద్దున్నే కచేరీ ఉంది సార్, కొంచెం తొందరగా పంపిస్తే మంచిది సార్. మీ మీద అనుమానపు కేసుతోనే తీసుకొచ్చాను, ఇంకా ఏ కేసు వేయలేదు. ఏ కేసు లేదట్రా, వెళ్దానండి. నేను చెప్పినట్టు విన్నావంటే అది మీకు మంచిది, మాకు మంచిది. రేపు ఏ రోజో తెలుసా? మీ పెళ్లి రోజు ఏంటుంది? అదే రేపు కాదు, ఈ రోజు. అదెందుకురా గుర్తు చేస్తున్నావు? అందుకే కదరా నైట్ డ్యూటీకి వచ్చాను. బాగా తన్నులు తిన్నట్టున్నాడు. బయటే పెద్ద పులి, ఇంట్లో పిల్లి అనుకుంటాను. రేపు బాబరీ మసీదు కూల్చిన రోజు. సార్ దానికెందుకు సార్ మమ్మల్ని తీసుకొచ్చారు? తలకి చంద్రన్ రాసి బొట్టు పెట్టుకుంటే నమ్మేస్తావా? అందుకే అనుమానపు కేసులో తీసుకొచ్చాను. సార్ ఎక్కడో పడగొట్టినందుకు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? వీడికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? నువ్వు దక్షిణ తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళామనుకుంటాను. సార్ నేను మాట్లాడేది మీకు వాయించినట్టుందా? దక్షిణ ఇచ్చి పంపిస్తానంటున్నారు. రే వాయించరా, దక్షిణ ఇస్తారట. నేను చెప్పింది దక్షిణం. వెళ్ళ మూల కూర్చోవయ్యా. అలాగా సరే సార్. సార్ అది మీరు వాయిస్తారా? తీసుకో. బాగా టెన్షన్ అవుతున్నారేంటి? అబ్బా ఏమయ్యా, ఇక్కడి నుంచి తొందరగా వెళ్తావు అనుకుంటున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? వాణి సార్. సార్ నమస్కారం సార్. ఏమయ్యా టైం 6 అవుతుంది కదా, ఇంకా అమ్మాయిని హోంవర్క్ పంపకుండా ఇక్కడే ఉంచారు? వాళ్ళ ఇంటికి ఫోన్ చేశానండి, వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారు, అందుకే. వాణి సార్ ఈ అమ్మాయిని నీ దగ్గర ఉంచుకో. ఓకే సార్. రామా ఇలా. రామా నేనే పిలుస్తున్నాను. అందరు దిగండి. ఏయ్ త్వరగా దిగిరా. ఇంతమందిని తీసుకొస్తుందేంటిది? ఈ మన పరువు తీసేస్తాయిగా. ఏయ్ అందరు త్వరగా రండి. మన బిజినెస్ ని పాడు చేస్తున్నారు, ఏం చేద్దాం వీళ్ళని? ఓవర్ టైం అయితే బాడీ తట్టుకోలేదు, ఒక రోజు లీవ్ తీసుకున్నాను అనుకో. పెన్సిల్లో గీత వేసినట్టున్నా నువ్వు ఒళ్ళు గురించి మాట్లాడుతున్నావా? ఊరుకో ఉండవయ్యా, కర్ర అనుకొని నిన్ను కొట్టించేటట్టున్నారు. సరే 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 పో 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 పో. ఎందుకే నోరు పరేసుకుని తిట్లు తింటావు? నోరు మూసుకుని ఉండలేవా? ఊదే నోరయ్యా, ఎలా ఊరుకుంటుంది? ఏ ఎడ్ మామూలు తీసుకుంటూ మమ్మల్ని పిలుస్తున్నావా? నా పరువు తీకు, లోపల అయ్యగారు ఉన్నారు. అయితే మాకు రికమెండ్ చేయొచ్చు కదా. రికమెండేషన్ దేనికో అక్కర్లేదు. అవును, ఈ ప్రపంచంలో రిటైర్మెంట్ అనేది అన్ని డిపార్ట్మెంట్లకు ఉన్నాయి, నీకు లేదా? ఇలా చూడు, ఇప్పుడే కాస్త తింటున్నాను, అందులో మట్టేసేకు. రికమెండేషన్ కి అయ్యగారు ఉన్నారు, ఆయన లేరనుకో. అటెళ్ళి కూర్చో. యో మామూలు కోసం వస్తావు కదా, సంగతి. ఈయన నమ్ముకొని మామూలు ఇచ్చి నువ్వు కర్మ ఇక్కడికి రావాల్సి వస్తుంది.